పుట్టిందే సవాళ్ళ కోసం, పుట్టిందే సాధించడం కోసం, పుట్టిందే పోరాటం కోసం. మన తండ్రి రిస్కుల్ని ఎదిరించేవాడు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. మారు మనసు పొంది కూడా ఇంకా బాప్తీసం పొందిన వాళ్ళు, అసలు మారు మనసే పొందిన వాళ్ళు ఉన్నారు. నా మాట విని, నా దేవుని స్వరం విని, మారు మనసు పొంది రక్షణ పొంది నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పి ఆయన మాట చొప్పున నడవటానికి ఒక్క అడుగు నువ్వు కొంచెం ప్రయాసపడగలిగితే నా తమ్ముడు చెల్లి, ఆ తర్వాత లైఫ్ని ఆయన చూసుకుంటాడు. నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పాలని నీకుంటే, మార్చుకొని నీ జీవితాన్ని దిద్దుకొని దేవుని మార్గంలో నడవాలని నువ్వు సిద్ధపడితే, చాలేమన్నా చెప్పింది నీకు అర్థమైతే, అది యేసయ్య మాటగా నువ్వు గౌరవిస్తే, నీ కుడి చేతిని ఎత్తి చూపించండి, నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. మీ జీవితాలను యేసయ్య చేతికి అప్పచెప్పాలనుకున్నోళ్ళు ఎవరెవరి చేతులు కదిలించండి. చేతులు ఎత్తిన లేచి నిలబడతారా? మీ రక్షణ కోసం ప్రార్థన చేస్తా. రైట్, అలానే ఉండండి. తలలోంచి కళ్ళు మెంటి ప్రార్థన చేద్దాం. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలకి, అలాగే రక్షణకు సిద్ధపడిన బిడ్డలకి అందరికీ ప్రకటించడానికి కృపనిచ్చావు. స్తోత్రం. ప్రకటింపబడిన మాటలు విని ఇదిగో జీవితాన్ని నీ చేతికిచ్చి వారి బ్రతుకును దిద్దుకొని రూపాంతరపరచబడి నూతన సృష్టిగా మారడానికి, నమ్మి బాప్తిస్మం పొందడానికి ఇది లేచి నిలిచిన ఈ బిడ్డలందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను. నీ రక్తముతో వారిని కడిగి శుద్ధి చేసి నూతన పరిచి నీ పరిశుద్ధాత్మత అభిషేకించి నీ గ్రంథమందు వీరి పేరు లిఖించు. నిత్య నరకము నుంచి నిత్య జీవానికి వారసులుగా వారిని చెయ్యి, నూతన సృష్టిగా చెయ్యి. పరిశుద్ధాత్మడ హృదయాల్లో కార్యములు జరిగించి నమ్మి బాప్తిస్మం పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపద ఇచ్చేమని, పిరిగితనం తీసివేసి గుండె ధైర్యం, ఛాలెంజింగ్ మైండ్ బిడ్డలకు దయచేసి రోషాన్ని పుట్టించి నీకై సిద్ధపరచమని, యేసు నామములో ఈ ఆత్మల్ని నీ జాబితాలో చేర్చుకోమని, ఎంతమంది అయితే లేచి నిలిచి సాక్ష్యం ఇచ్చారు వీరందరి పేర్లు నీ జీవ గ్రంథమందు రాయబడును గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.